ఎవరు చెప్పారండి? ఒక నిమిషం అన్నా, మీరేమనుకోపోతే 1 సెకండ్ అన్నా. ఐఎమ్ సారీ కానీ హాఫ్ నాలెడ్జ్తో మనం ఆడకూడదు. కంప్లీట్ నాలెడ్జ్తో లెట్ us డిస్కస్. ఓకే, ఈరోజు ఎవరు వచ్చారండి ఇక్కడికి? ప్రతిపక్ష ఇది టీమ్ 11 క్యాప్టెన్ వచ్చాడా? అడుగుతున్నా, టీమ్ 11 క్యాప్టెన్ వచ్చాడు ఇక్కడికి? లేదు కదా. కుమారస్వామి గారు 6 గంటలు ఎందుకు వచ్చాడు? ఆయన ఎందుకు ప్రకటించాడు? 25 లక్షలు ఈరోజు రాత్రి కుటుంబాల అకౌంట్లో మేము వేస్తామని చెప్పాను. 9 రోజుల తర్వాత తిప్పి నన్ను అడుగు, అప్పుడు నేను సమాధానం చెప్పగలుగుతా. కానీ మీరే కావాలని అపోహలు సృష్టించి, కార్మిక సంఘ నాయకులు అపోహలు సృష్టించి కరెక్ట్ కాదు. ఐఎమ్ సారీ టు సే. మేము కాపాడాం ప్లాంట్, స్టీల్ ప్లాంట్. మాకున్న చిత్తశుద్ధి మేము కాపాడాం. నాకు ఇప్పుడు కూడా ఫోటో ఉంది. మేడం గారు, నిర్మలా సీతారామన్ గారు కూర్చుని ఉంటారు, బాబు గారు ఉంటారు, పైన క్లాక్ ఉంటుంది. పొద్దున 12 గంటల 15 నిమిషాలు జరుగుతుంది మీటింగ్. రాత్రి ఫోటో తేనా, రాత్రి 2 వరకు మీటింగ్ జరిగింది. ఫోటోలో 12:15 అంటే డేట్ మారింది. ఇప్పుడు మేడం గారికి అవసరం అది? నిర్మలా సీతారామన్ గారికి అవసరమా అంతవరకు ఉండి మనతో చర్చించి ఇంత ప్యాకేజ్ ఇవ్వాల్సిన అవసరం మేడం గారికి లేదు అని మనకు చిత్తశుద్ధి. అందుకే మనం చెప్పింది మరో ముఖ్యమంత్రి గారికి ఆయనకున్న అనుభవంతో ఆయన చెప్తే అక్కడ వింటారు. ఎస్, బాబు గారు చెప్తున్నారంటే చాలా సీరియస్ చెప్తున్నారు. అది పరిణామాలు తీసుకుని ఆయన అనౌన్స్ చేశాను. సో నేను చేయకపోతే తిప్పినాను అడిగాను, చేస్తానని చెప్పిన తర్వాత తిప్పి అసలు 24 గంటలు కూడా ఓన్ లోపలే మీరు ఇట్లా మారితే ఎట్లా? సార్ వీఆర్ ఇన్ ఫుల్ కమిట్మెంట్. అమ్మా, ఇక్కడనే కాదు, ఇది ఎండ్ ఆఫ్ ది డే మన రాష్ట్రం, మనకున్న సమస్యలని మనమే పరిష్కరించుకోవాలి. ఇట్ ఈస్ ఆర్ రెస్పాన్సిబిలిటీ, రైట్? ఇక్కడనే కాదు, రాష్ట్రంలో కూడా ఎక్కడ ఏ ఇన్సిడెంట్ జరిగినా, ఇప్పుడు గౌరవ హోంమంత్రి గారు బస్ యాక్సిడెంట్ కూడా వెళ్తున్నారు, గమనించారు లేరు? ఎనీ ఇన్సిడెంట్ వీఆర్ టేకింగ్ వెరీ సీరియస్. మాకు వాట్సాప్ గ్రూప్ ఉంది, ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ అని మాకు వాట్సాప్ గ్రూప్ ఉంది. దాంట్లో గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఉన్నారు. ఇది అడగ, నిన్న జరిగిన 4 గంటల 45 నిమిషాలకి మేము అందరూ వెళ్ళటే అందరం ఆడుకున్నాం. మళ్ళీ ఎంపీ గారితో మాట్లాడా, ఎమ్మెల్యే గారితో మాట్లాడా, గణబాబు గారితో మాట్లాడా, హెచ్ఎం గారు ఇమీడియట్గా స్పందించారు. ఇట్స్ రెస్పాన్సిబిలిటీ అమ్మ. మేమేదో టీమ్ 11 క్యాప్టెన్ సమాధానం చెప్పినందుకు మేము లేము ఇక్కడ. తెలుగులకి కోసం, ఆంధ్రుల కోసం సమాధానం చెప్పాలి. మా బాధ్యత ఇది. 164 స్థానాలు గెలిపించిన తర్వాత మేము పరదాలు కట్టుకుని తిరగట్లేదు ఎవరు. పాప కార్మికుడు ఎక్కడి నుంచో దూరం నుంచి అరుస్తుంటే నన్ను ఎందుకు అరుస్తున్నానా? దగ్గర రా, దగ్గర వచ్చారు, మేము కూర్చున్నాం, మాట్లాడుకున్నాం. నేను మందే భయ్, మన ప్లాంట్, మన రాష్ట్రం, మన సమస్యలు మనమే పరిష్కరించుకోవాలి. అంతేగాని మీరు కాబట్టి నేను నాకేదో కొంచెం బీపీ పెరిగితే ఏం సాధిస్తాం? బీపీ వస్తుంది అంతే, సమస్యలు పరిష్కారం అవ్వు కదా. కూర్చొని పరిష్కరించాలి. ఇప్పుడు వాళ్ళు అడిగారు, కార్మికులు కూడా ఏమన్నారంటే, అన్న కమిటీ సభ్యులు వచ్చినప్పుడు ఇక్కడ ఎవరు పనిచేస్తారో వాళ్ళు కూడా కలిస్తే బాగుంటుందంటే తప్పనిసరి కలుస్తారు. ఎందుకంటే అక్కడ ఏం జరిగింది, ఎలా జరిగింది వాళ్ళు కూడా వివరంగా తీసుకుంటారు. కమిటీ ఈరోజు సాయంత్రం వస్తారు, ఉంటారు ఎక్స్పర్ట్స్. నేను స్టీల్లో మాస్టర్స్ చేయలేదు కదా, నాకు ఐడియా లేదు. ఓకేమ్మా, అది నివేదిక ఇవ్వనండి అన్న, వెళ్ళిపోతున్నాడు అంటే అన్ని ఊహాగానాలు. మీరు చెప్పింది ఏంటంటే కార్మిక సంఘ నాయకులు అంటున్నారు. మీరు ఇప్పుడు 3వ ప్రశ్న మీరు అడిగిన అన్ని ప్రశ్నలు అదొకటి వచ్చింది. ఎవరు అడిగారు కదా, కార్మిక సంఘ నాయకులు ఇది అన్నారు, కార్మిక సంఘ నాయకులు అంటున్నారు. వాళ్ళ సమాధానం చెప్పినాక నేను లేను. ఎవరు? అరే వాళ్ళు అడుగుతారు, వాళ్ళకేం పోయింది? వాళ్ళు ఆయన ఎంత బాధ అంటే చెప్పేసి వెళ్ళండి అండి. ఎంత బాధ వస్తుందండి, దానికన్నా ఎక్కువ వస్తుంది కొంత కుటుంబాలకని నేను అనుకుంటే చెప్పేసి మీరు వెళ్ళిపోండి. అదే మరి ఇంకో నాయకుడు ఎంత బాధ అండి. మీరు తెరిపించారు కనుక జరిగిందంట. 15,000 కోట్ల రూపాయలు ప్యాకేజ్ ఇచ్చి మేము తెరిపిస్తే, మళ్ళీ నష్టాల్లో ఉన్న ప్లాన్ని తిరిగి తెరిపిస్తే, బ్యాక్లాగ్ జీతాలన్నీ కూడా చెల్లించి అన్ని స్ట్రీమ్ లైన్ చేసి ఇంకా నెల పర్ఫెక్ట్గా అన్ని స్ట్రీమ్ లైన్ చేసే పరిస్థితికి వచ్చి సంఘటన జరిగింది. బాధాకరం, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కానీ ఇంకోసారి జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ముందు. విశాఖ ఒప్పుకొని పూర్వ వైభవం తీసుకొచ్చే బాధ్యత మాపైంది. 100% అది మేము చేస్తాం. ఓకేనా? థ్యాంక్ యూ. ఉంటానన్నా. జై హింద్. థ్యాంక్ యూ. 90 days 90 days డే టు టైం గుర్తుపెట్టుకో. 90 days చేసి చూపిస్తాం. థ్యాంక్ యూ నాన్న. అలా మీరు నాకు టార్గెట్ పెంచదు, ఆయన చెప్తున్నా 90 days చేసి చూపిస్తాం. 90 days మేము చేసి చూపిస్తాం. నేను ఫస్ట్ నుంచి 90 days చెప్పినా కదా. వాళ్ళు కొంచెం కంగారు పెడుతున్నాడు. నేను చెప్పా, చెప్పిన తర్వాత వెనకాడ ఇది కూడా ఓకేనా?